నిలబడ్డావేంట్రా? వెళ్ళి సచిన్ తీసురా. నేనే తీసుకొస్తాను. లేదే, బాత్రూంలో కానీ ఉందేమో. రాధిక చెప్పేశావు నిన్ను చెప్పే బ్రతకో. రాధిక రాధిక ఏ కాదు ఇన్నాళ్ళు నీ మాయ మాటతో అందరినీ నమ్మించి ఎంత టార్చర్ పెట్టావే మమ్మల్ని. రాధిక జాగ్రత్త. మన ఇద్దరికి పెళ్లి జరగలేదన్న నిజాన్ని నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు. ఇక్కడి నుంచి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద బయటికి. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రశాంతంగా ఉండే మా కుటుంబం సమస్యల వలయంగా మారిపోయింది. ఎంతగా నమ్మించావు మమ్మల్ని. నువ్వు చెప్పిన అబద్ధాలకి, నువ్వు ఆడిన నాటకాలకి నిన్ను ఆడదానివైపోయావు. నేను తప్పు చేశానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు మీ మీద ఉన్న అంతులేని ప్రేమే నా చేత ఇన్ని తప్పులు చేయించిందండి. ఏంటి నా మీద ఉన్న ప్రేమతో తప్పులు చేశాను అంటున్నావా? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? ఆస్తులు, అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఎన్నున్నా ప్రేమ అనేది జీవితాన్ని కోరుకుంటుంది. అంతే తప్ప మరొకరి జీవితాన్ని బలి చేయాలి అనుకోదు. నా కళ్ళ ముందు కూడా నువ్వు కనిపించడానికి వీల్లేదు. బయటకెళ్ళు. మీరు తప్ప నన్నెవరూ అర్థం చేసుకోరత్తయ్యా. ఇక నుంచి బుద్ధిగానే ఉంటాను. మీరందరూ చెప్పినట్టే వింటాను. నన్ను క్షమించమని మాధవ్కి, మావయ్య గారికి వేరైనా చెప్పండి అత్తయ్య.